నన్ను చాలామంది అన్నయ్య ప్రశ్న ఛానల్ అతనికి రావణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అతని గురించి మీ ఒపీనియన్ చెప్పండి, లేదా అతని గురించి మీ యొక్క అభిప్రాయాన్ని, మీ స్టాండ్ ఆన్ దట్ పర్టిక్యులర్ ఇష్యూ, ప్రభుత్వం చేస్తున్న దాడిపైన ప్రశ్న రావణ్ రైట్ చేశాడా, రాంగ్ చేశాడా, ఇది ఒక రకమైన ఉక్కుపాదమే కదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద, ప్లీజ్ దయచేసి మీ ఒపీనియన్ తెలియజేయండి అంటూ చాలామంది నాకు మెసేజెస్ పెట్టడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో కూడా మన కోసం _2029 ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్కి చాలామంది మెసేజెస్ పెట్టడం జరిగింది. ఒకవేళ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని కూడా అక్కడ కూడా నేను కొంత కంటెంట్ పోస్ట్ చేస్తున్నాను. యూ కెన్ గో అండ్ సబ్స్క్రైబ్ దేర్, యూ కెన్ గో అండ్ వాచ్ దేర్. సబ్స్క్రైబ్ అంటే పేమెంట్ సబ్స్క్రిప్షన్ కాదు, అంటే దాన్ని ఫాలో కొట్టచ్చు మీరు. అక్కడ కూడా మీరు నా వీడియోస్ చూడొచ్చు. అండ్ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే గో అండ్ సబ్స్క్రైబ్ ఈ ఛానల్ని, మన కోసం అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మంచి కంటెంటే పెడతాం. హేట్ స్పీచ్ ఉండదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కంటెంట్ ఉండదు, వీళ్ళని తిట్టి ఎంటర్టైన్ చేయను. ఎంటర్టైన్ చేస్తా ఎంతవరకు, మీరు సమాజం గురించి బాగుండాలి, అందులో నేను ఉండాలని మీరు ఆలోచిస్తున్నప్పుడు అటువంటి కంటెంట్ ఏదైనా కావాలంటే ఈ మన కోసం ఛానల్ ఖచ్చితంగా కంబ్యాక్ అవ్వచ్చు. యూ విల్ గెట్ సాటిస్ఫైడ్. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే, ప్రశ్న అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మనలాగే వాళ్ళది ఒక యూట్యూబ్ ఛానల్, కాకపోతే వాళ్ళది చాలా ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నారంట వాళ్ళు. జనసేన ప్రజారాజ్యం టైం నుంచి ఆ వ్యక్తి రావణ్ అనే వ్యక్తి, రావణ్ అలియాస్ జోసెఫ్ చౌదరి ఉన్నాడట. పవన్ కళ్యాణ్ అభిమాని అట. అది ఎందుకు దురభిమానంగా మారిందో, ఎందుకు నిజమైన రావణుడిగా మారాలని అతను ప్రొజెక్ట్ చేసుకున్నాడో, వాటన్నిటి గురించి మనం మాట్లాడదాం. సో ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, మొదటగా ఈ అరెస్ట్ గురించి మీ అందరికీ తెలుసు. ప్రశ్న రావణ్ ఒకసారి దళిత క్రైస్తవ సభలో మాట్లాడాడు. ఆ మాట్లాడిన సభలో దాంట్లో పవన్ కళ్యాణ్ ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలోనే మంత్రుల్ని, ఎమ్మెల్యేలను బూతులు తిడతా, చొప్పు చూపించి నా కొడకల్లారా మిమ్మల్ని చొప్పు తీసుకొని పిసికి చంపుతానని చాలా అగ్రెసివ్గా ఎలా అయితే మాట్లాడాడో, దాన్ని రీక్రియేట్ చేయాలనుకున్నాడు. అభిలాష సినిమాలో చిరంజీవి కదా ఉరిశిక్షకు సంబంధించిన ఒక సన్నివేశాన్ని రీక్రియేట్ చేసి కష్టాల్లో పడినట్టు ఈ ప్రశ్న రావణ్ కూడా రీక్రియేట్ చేసి కష్టాల్లో పడ్డాడు. సో ఈ రీక్రియేట్ చేసిన తర్వాత, ఈ కేసుల మీద కేసులు మోపిన తర్వాత, ఇతను యాంటీ హిందూ, యాంటీ రాముడు, ఇతను ప్రో దళిత్ అని, యాంటీ దళిత్ అని, ప్రో కమ్మ అని, యాంటీ కాపు అని, ఇలా రకరకాల ఒపీనియన్స్ సొసైటీలోకి వచ్చేసాయి. సహజంగా మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ టీడీపీ కానీ ఎలా ఉంటుందంటే, తీసుకుపోయి దబ్బని జగన్మోహన్ రెడ్డి మీద వేయటం. ఇది అసలు ఈ మొత్తం డైమెన్షన్స్ 2 రకాలుగా నేను చూశానండి. ఒకటి, ప్రశ్న రావణ్కి ప్రభుత్వానికి జరుగుతున్న ఒక రిఫ్ట్ని చూశాను. అట్ ద సేమ్ టైం ప్రభుత్వము జరిగిన ప్రతిదాన్ని తీసుకుపోయి వైఎస్ఆర్సీపీ అకౌంట్లో వేయాలని చూస్తున్న ప్రయత్నం, చండాలమైన ప్రయత్నం కూడా ఒకటి చూశాను. ఇప్పుడు కామన్ సెన్స్ అండి, నాకు మీకు మనందరికీ తెలుసు. ఎవడైనా ఒక యూట్యూబర్ని డబ్బులు ఇచ్చో లేదా ప్యాంపర్ చేసో, అరే బాబు నువ్వు చంద్రబాబు తిట్టు, నువ్వు ఈ పలానా సభలో ఇలాంటి డబ్బులు పవన్ కళ్యాణ్ నోట్లో అని ఇట్లాంటి మాటలు మాట్లాడు అని చెప్పి ఎవరు చెప్పరు కదా. యూసీ కామన్ సెన్స్ ఉండాలి. అతను యాంటీ హిందూగా ప్రొజెక్ట్ చేసుకున్న తీరుని అంతా తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి ఇలా పూసేస్తే, జగన్ యాంటీ హిందూ, జగన్ క్రిస్టియను అని చెప్పి చంద్రబాబు గారు నమ్మించడం ఎప్పటి నుంచి, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పటి నుంచి నమ్మిస్తూ వస్తున్నారు కదా, దాన్ని అలా కొనసాగించచ్చు అని అనుకుంటున్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో లెట్ అస్ బ్రేక్ డౌన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రశ్న రావణ్, నేను కూడా ఇతన్ని గమనిస్తూ ఉన్నా. బేసికల్లీ ఈ తమిళనాడు సైడ్, ఈ ద్రవిడియన్ కల్చర్లో రావణ్ అంటే ఏంటి అంటే, ఈ రామాయణంలో రాముడిని దేవుడు చేయటానికి ఈ నార్త్ ఇండియన్ స్క్రిప్చర్స్ కానీ, వేదాస్ కానీ, ఇతిహాసాస్ కానీ, పురాణాస్ కానీ, ఇటువంటి పుస్తకాలలో రాముడిని దేవుణ్ణి చేయటం కోసం సౌత్ ఇండియాలో రావణ అనే ఒక బ్రాహ్మణ రాజుని రావణ అసురుడిగా ప్రొజెక్ట్ చేశారు అని ఒక వర్గం ఆఫ్ ద్రవిడియన్ కల్చర్ మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు మనం ద్రవిడియన్స్ గొప్ప, మనల్ని వాడు తక్కువ చేయడానికి, అంటే ఆర్యులు తక్కువ చేయడం కోసం రావణుడిని కూడా తక్కువ చేసి చూపించారు, రావణుడు గొప్పవాడు అంటూ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాట్లాడుతూ ఉంటారు నీకు తమిళనాడులో. ఎందుకంటే మీరు ఎవరైనా సరే, ఒక సినిమా ఉందండి తమిళ్లో విలన్ అని, విక్రమ్, ఐశ్వర్యరాయ్ అండ్ పృథ్వీరాజ్ చేశాడు. మీరు దాంట్లో కూడా సీత అనే క్యారెక్టర్లో ఉన్న ఐశ్వర్యరాయ్ కొద్దిగా రావణుడికి క్యారెక్టర్గా సిమిలర్గా ఉన్న విక్రమ్కి లాస్ట్ క్లైమాక్స్లో టిల్ట్ అవ్వటం.
సో సీ ప్రాక్టికాలిటీ పక్కన పెడితే మణిరత్నం కూడా బ్రాహ్మణే. ఈవెన్ దో హీఈస్ బీయింగ్ ఎ బ్రాహ్మణ్, ఈ కథను కొంచెం సింబాలిక్గా తీసుకోవటం వల్ల అటు హిందీలో కానీ, తమిళ్లో కానీ, తెలుగులో కానీ అన్ని లాంగ్వేజెస్లో ఫెయిల్ అయింది. సో ఈ ద్రవిడియన్ ఐడియాలజీ, ఈ రావణ్ మంచివాడు అనే ఐడియాలజీ ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఇది ఇటువంటి ఆ థాట్ ప్రాసెస్ నుంచి పుట్టింది. సో చాలామంది దళిత్స్ దే అసోసియేట్ దెమ్సెల్స్ టు రావణ్ ఆర్ గౌతమ బుద్ధ. మీరు గౌతమ బుద్ధుని కూడా చూస్తూ ఉంటారు. చాలా దళిత్ని సింబాలికల్గా రిప్రజెంట్ చేయాలి అన్నప్పుడు గౌతమ బుద్ధాన్ని చూపిస్తారు. చాలామంది ఏ స్టేజ్కి వచ్చేసారంటే గౌతమ బుద్ధ కూడా ఎస్సీఏ, రావణాసుడు కూడా ఎస్సీఏ అనే స్టేజ్కి వచ్చేసారు. అంటే బికాజ్ ఒక సెక్షన్ ఆఫ్ షెడ్యూల్డ్ కులాలకు చెందిన వాళ్ళు తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవటానికో, తమను తాము ప్రమోట్ చేసుకోవటానికో, లేదా తమ కమ్యూనిటీస్లో డౌన్ ట్రాడన్గా ఉన్న వాళ్ళను పైకి చూపించటం కోసము ఈ పలానా దేవుళ్ళను అసోసియేట్ చేసుకోవటం వల్ల ఈ పర్టికులర్ దేవుళ్ళు జనం ముందరికి కనిపించడం మొదలుపెట్టారు. మీరు చాలా సినిమాల్లో చూస్తారు. రీసెంట్గా తమిళ సినిమా ఒకటి వచ్చింది రెట్రో అని, సూర్యాది. మీరు దాన్ని కూడా బాగా గమనిస్తే ఒక అండమాన్ దీవుల్లో ఉండే ఒక ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్కి చెందిన ఒక తిరుగుబాటు, దాంట్లో కూడా దే విల్ షో యు బుద్ధుని విగ్రహాన్ని సింబాలిక్గా చూపిస్తారు. మీరు కాలా సినిమాలో కూడా కనబడుతుంది. సో ఇట్స్ నథింగ్ బట్ సింబలైజెస్ ద రెవల్యూషన్. సో ఇది తమిళనాడు మాత్రమే పరిమితం. యాక్చువల్లీ మోస్ట్లీ తమిళనాడు, కేరళ ప్రాంతాలకు పరిమితం. కానీ ఈ రావణ్ చౌదరి అలియాస్ జోసెఫ్ చౌదరి, చూడండి మీరే ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. రావణ్ ఇతని పేరు, రావణ్ చౌదరియా, జోసెఫ్ చౌదరియా, జోసెఫా. అతని భార్య వచ్చేసి బచ్చల కూర అనుష. ఆమె 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 ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, మేము కమ్మాస్ అని. అతనేమో దళిత సభలో నేను దళితుడిని కాదు, నేను కానీ దళితులకు సపోర్ట్గా మాట్లాడుతున్నాను. మరి అలాంటప్పుడు జోసెఫ్ అనే పేరు ఎందుకు వచ్చింది అని పాపం TV5 వాళ్ళు, ABN ఆంధ్రజ్యోతి వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు. దానికి పాపం చెప్పడానికి అతను బయట లోపల ఉన్నాడు కాబట్టి మనం ఏదో కొత్త మాట్లాడాలి కాబట్టి చెప్తున్నాను. నాకు అతని పర్సనల్ లైఫ్ గురించి తెలియదు, నాకు అవసరం లేదు కూడా. కానీ మా సొసైటీలో అతను ఆన్లైన్లో పెట్టిన కంటెంట్ ఆధారితంగా మాత్రమే మనం మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ అతను ఆ రోజు మాట్లాడిన రోజు నాతో పాటు చాలామంది మేము డిస్కస్ చేసిందంటే ఎందుకు రావణ్ ఈజ్ గోయింగ్ ఓవర్ ద బోర్డ్. ఇప్పుడు యూట్యూబ్లో నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఎప్పుడన్నా అగ్రెసివ్గా మాట్లాడాను, మీతో మాట్లాడుతున్న ఈ మాటల్లో మధ్యలో అగ్రెసివ్నెస్ వచ్చింది, నేను ఎడిటింగ్ చేసి కట్ చేసేస్తాను, 1 రివ్యూ చేసి కట్ చేస్తాను. బట్ సమాజంలో వందల మంది, వేల మంది ముందర మాట్లాడుతున్నప్పుడు దేర్ షుడ్ బి సమ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఒక మనిషికి ఉండే వ్యవస్థల్లో మాట్లాడుతున్నప్పుడు మనిషికి ఉండాల్సిన బాధ్యత అది. సో బేసికలీ రావణ్ అనే ఈ రావణ్ అనే వ్యక్తి క్రిస్టియన్, దళిత, చౌదరి 3 ఫ్యాక్టర్స్ని వాడుకోవటం చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. వీటితో పాటు అతనికి పర్సనల్గా పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి ఫ్యామిలీ మీద ఉన్న గ్రడ్జ్, పర్సనల్గా చిరంజీవి కుటుంబం మీద అతనికి ఉన్న హేట్రెడ్నెస్ని అతను కాపు కమ్యూనిటీ వైపు మరల్చాడు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే మీరు గతంలో అతని వీడియోలు మీరు పాస్ట్ ఒక 6 months బ్యాక్ కూడా అతను ఒక వీడియో చేశాడు ఉదయ్ కిరణ్కి సంబంధించి. బేసికల్లీ మనం అందరం చిన్నప్పటి నుంచి చిరంజీవిని చూస్తున్నాం. మీరు ఏ రోజన్నా చిరంజీవి కోపడ్డం చూసారా? నేనైతే చూశాను. 2 సార్లు కోపడ్డాడు అతను. 2 సందర్భాల్లో కోపడతాడు. అతను ఏంటి అంటే అతని కూతురుని ఏమన్నా అంటే కోపడతాడు, అతని కొడుకుని ఏమన్నా అంటే కోపడతాడు. మా రాయలసీమలో ఒక మాట ఉందండి, పిల్లల కోడి రావాడు, లేకపోతే ఆయమ్మ పిల్లల కోడమ్మా ఆయమ్మ అంటారు. అంటే పిల్లల కోడి అంటే పిల్లలకి ఏదైనా అయితే చచ్చిపోవడానికి కూడా సిద్ధమైపోతారు, చంపడానికి కూడా సిద్ధమవుతారు. అలాంటి వ్యక్తుల్లో చిరంజీవి వన్ ఆఫ్ ద టాప్ 10లో తీస్తే ఈ ప్రపంచంలోనే టాప్ 10లో ఉంటాడు. మీరు మొన్న కూడా పెద్ద సినిమా రిలీజ్ సక్సెస్ మీట్లో చిరంజీవి తన కొడుకును అలా పొగడకూడదని తెలిసినా కూడా, విచక్షణ ఉన్నవాడు కూడా చిరంజీవి తన కొడుకును పొగిడిన తీరు చూసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ముచ్చటేసింది, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి చిరాకేసింది. బట్ అట్ ద ఫైనలీ ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్, చిరంజీవి తన పిల్లల కోసం ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళ్ళిపోతాడు, ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు. ఇది చిరంజీవి సంగతి. అయితే పవన్ కళ్యాణ్ సంగతి మాట్లాడాలి మనం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీ అందరికీ ఒక డిప్యూటీ సీఎం, ఒక నటుడు, అది జనసేన మాట్లాడతాం కదా. కానీ పవన్ కళ్యాణ్ అనే చిరంజీవి పిల్లలు కూడా అయితే పవన్ కళ్యాణ్ అన్న కోడి. నేను ప్రజారాజ్యం నుంచి మా అన్న ఇట్లా చేశాడు, కాంగ్రెస్లో విలీనం చేశాడు, మా అన్నతో నేను 10 ఏళ్ళు మాట్లాడలేదు, ఇవన్నీ బొక్కలో మాట్లాడండి, ఇవన్నీ అబద్ధాలు. పవన్ కళ్యాణ్ చిరంజీవి రాముడని నమ్ముతున్నాడు, తను హనుమంతుడని నమ్ముతున్నాడు. చిరంజీవి కోసం లంకను తగలబెట్టిన హనుమంతునిలాగా తను ఏదైనా చేయాలనుకుంటాడు పవన్ కళ్యాణ్.
యాక్చువల్లీ వీళ్ళిద్దరు పేరుకే 2 బాడీస్, కానీ వీళ్ళిద్దరు ఐడియాలజీ, వీళ్ళిద్దరి మైండ్ సెట్, ఇతనేమనుకుంటున్నాడో కళ్ళను చూసి అతనికి అర్థమవుతుంది, అతనేమనుకుంటున్నాడో అతన్ని చూడకుండానే పవన్ కళ్యాణ్కి అర్థమవుతుంది. ఇంత కోఆర్డినేటెడ్గా బ్రతుకుతున్న అన్న తమ్ములు వీళ్ళిద్దరు. ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి 6 నెలల నుంచి 8 నెలల క్రితం ఒక వీడియో చేశాడు. ఉదయ్ కిరణ్ మీద వీడియో చేశాడు. ఉదయ్ కిరణ్ వీడియో నువ్వు చెయ్యాలి అంటే డైరెక్ట్గా నువ్వు చిరంజీవి కూతురుని టార్గెట్ చేయాలి, దట్టు పెద్ద కూతురు. చిరంజీవి ఇప్పుడు ప్రేమ కథలు ప్రతి ఇళ్లలో ఉంటాయండి. ఈ చిరంజీవి కుటుంబంలో కూడా 2 ప్రేమ కథలు ఉన్నాయి అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు ఫస్ట్ ప్రేమ కథలో ఉదయ్ కిరణ్ ఉన్నాడు, సెకండ్ ప్రేమ కథలో ఎవడో భరద్వాజ్ అనేవాడు ఉన్నాడు. వేరే భరద్వాజ్, ఇద్దరు పోయారు అనుకోండి, ఇద్దరు పోయారు. అది కాకతాళీయమో, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళిద్దరు పోయారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ద లవ్ ఆఫ్ ద చిరంజీవి ఫర్ హిస్ కిడ్స్. ఇటువంటి విషయాలలో ఉదయ్ కిరణ్ అంటే ఈ రాష్ట్రంలో అందరికీ ప్రేమ ఉంది. అట్ ద సేమ్ టైం వీ డు నాట్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్ బిట్వీన్ చిరంజీవి అండ్ ఉదయ్ కిరణ్. అవును, ఉదయ్ కిరణ్ని తొక్కేశారనే అనుకుందాం. అది చిరంజీవి తొక్కాడా, చిరంజీవి చెప్తే ఇంకొకటి తొక్కాడా మనకు అనవసరం. బేసికల్లీ సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే వాళ్ళకు అవసరాల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. నీతి జాతి లాంటివి ఏమీ ఉండవు వాళ్ళకు. డబ్బు ఇస్తాను, సినిమా హిట్ కొడదామా అంటే ఓకే, కూర్చొని మిమ్మల్ని ప్రపంచంలో దేవుడు కూడా అంత బాగా చూసుకోవడేమో, మిమ్మల్ని ప్రొడ్యూసర్ గాళ్ళు, ఆ సినిమా ఇండస్ట్రీలో క్యాష్ క్రూ అంత బాగా చూసుకోండి. మీ దగ్గర డబ్బు ఉంటే చాలు, యు ఆర్ లైక్ ఎ గాడ్. అటువంటిది చిరంజీవి లాంటి మెగాస్టార్ వచ్చి ఉదయ్ కిరణ్ గారిని తొక్కమనో లేపమనో చెప్తే ఎందుకు చేసి ఉండరు? చేసి ఉంటారు. ఉదయ్ కిరణ్ విషయంలో చిరంజీవిది ఏదైనా తప్పు ఉందంటే అంతే తప్పు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళది కూడా ఉంది, పెద్దది కూడా. ఇప్పుడు రామానాయుడు గారితో ఒక సినిమా వచ్చింది, ఉదయ్ కిరణ్ హీరోగా, కృష్ణంరాజు, పెద్ద కాస్టింగ్ ఉంది. ఆ సినిమా ఎందుకు థియేటర్లో రాలేదు? డైరెక్ట్గా జెమినీ టీవీలో వచ్చింది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు జెమినీ టీవీలో వచ్చేసింది డైరెక్ట్గా. అంటే క్లియర్లీ ఇండస్ట్రీలో ఒక వర్గం అంతా కలిసి ఒక వర్గాన్ని సపోర్ట్ చేసుకుంటుంది, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. చిరంజీవి కాపు, అశ్విని దత్ కమ్మ, ఒకరినొకరు లేపుకుంటుంటారు. అశ్విని దత్ కమ్మ, విజయ్ దేవరకొండ ఏదో వేరే క్యాస్ట్, ఒకరినొకరు సినిమాల్లో లేపుకుంటుంటారు. నాగశ్విన్ రెడ్డి, అశ్విని దత్ కమ్మ, వీడిద్దరు మామ అల్లుళ్ళు. అదే అశ్విని దత్ జగన్మోహన్ రెడ్డిని చూస్తే బగ్గుమంటాడు. కమ్మారెడ్డి మధ్య ద్వేషం అంటామా? కాదు. అది తమ అనుకూలమైన ఫ్యాక్టర్స్ని జగన్ సపోర్ట్ చేయడు కాబట్టి నాకు అశ్విని దత్ రిజెక్ట్ చేస్తాడు. అశ్విని దత్ చంద్రబాబు నాయుడు క్లోజ్గా ఉండడం వల్ల భోగాపురంలో, అమరావతిలో ప్రైమ్ ఏరియాలో ల్యాండ్, సినిమాలకు స్టూడియోలకు డబ్బులు, సినిమా టికెట్ల బెనిఫిట్స్, ఇవి మనం చూస్తున్నారు. ఇంకా బ్యాక్ ఎండ్లో మనం కమ్మ బరంపురం అనే రేంజ్లో ఉంటుంది వాళ్ళ కథ. అటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు ఉదయ్ కిరణ్కి ఏదో జరిగిపోయిందని మనం వీడియోలు చేసి మనము పబ్లిక్ పాలసీల గురించి మాట్లాడే ప్లాట్ఫామ్ యూట్యూబ్, ఇక్కడి నుంచి డైవర్ట్ అయిపోయి రాధా మనోహర్ దాసు, అశ్విని దత్తు, ఉదయ్ కిరణ్, చిరంజీవి వీళ్ళ గురించి ఎందుకండి మనకు? రాధా మనోహర్ దాస్ ఇంత పేడను రోడ్డు మీద పడితే దాంట్లో ఒక పురుగు తిరుగుతుంటుంది చూసారా, వాడే రాధా మనోహర్ దాస్. ఇంతకన్నా వాడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదు. వాడి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక సమాజంలో సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నాము, ఆబ్వియస్లీ కుల వ్యవస్థను కూడా సపోర్ట్ చేయాలి. ఆ ఆపోజిట్లీ చాతుర్వర్ణ వ్యవస్థను సపోర్ట్ చేయాలి మనం. అగ్రజులు బ్రాహ్మలు, ద్వితీయ శ్రేణి క్షత్రియులు, తృతీయ శ్రేణి వైశ్యులు, చతుశ్రేణి శూద్రులు. మనం పంచముల్ని సపోర్ట్ చేయకూడదు. మాదిగలు లేరు అసలు ఈ సృష్టిలో, భగవంతుని సృష్టిలో. కానీ మనం సమాజంలో అన్నింటినీ, మనకు అనుకూలమైన వ్యవస్థలన్నింటినీ పెట్టుకుంటాం, అనుకూలమైన వ్యవస్థలో బ్రతుకుతా మళ్ళీ కూడా బ్రాహ్మణులు తిడతాం. మనం ఈ వ్యవస్థలను నిర్మించుకున్నాం. జ్ఞానం బ్రాహ్మణ దగ్గర ఉండాలంటాం. రాధా మనోహర్ దాస్ బ్రాహ్మణుడు కాదే, నాకు తెలిసి అతను హీస్ ఫ్రమ్ సమ్ అదర్ శూద్ర కమ్యూనిటీ, కానీ బ్రాహ్మణులను ఇమిటేట్ చేస్తాడు. సమాజానికి ఎక్కడన్నా చెప్తాడు నేను బ్రాహ్మణ్ణి కాదని చెప్పడు. ఆ హేట్రెడ్నెస్ అంతా బ్రాహ్మణులకు పెడతాడు. వాడు చేసేదంతా బ్రాహ్మణులను ప్రొజెక్ట్ చేస్తా తను ఎస్సీలను తిడతా ఉంటాడు. గొర్రెలు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఏదేదో అంటాడు. దీని గురించి ఎవరండి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది? ప్రభుత్వం. నేను పవన్ కళ్యాణ్ తీసుకోమని చెప్పట్లేదు. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఏమైపోయారండి? స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఏమైపోయారండి? డిఎస్పీలు ఏమైపోయారండి? పెద్ద చదువులు చదువుకొని, గ్రూప్ 1లు, గ్రూప్ 2లు చదువుకొని స్టేషన్లలో కూర్చున్న డిఎస్పీలు ఏమైపోయారండి? మీరు గ్రూప్ 1లు, గ్రూప్ 2లు చదివే రోజుల్లో రైట్, మీరు చదివి ఉంటారు కదా, ఈ సెక్యులరిజం అనే ఈ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ వ్యవస్థను బిట్స్లోనో ఎగ్జామ్స్లోనో రాసింటారు కదా, కష్టపడి 15 ప్రశ్నలు రాసింటాం కదా.
మళ్ళీ ఆ ప్రశ్నలు రాసిన వాళ్ళందరూ ఏమైపోయినారండి, అటువంటి వాళ్ళని లోపలికి తీసుకొచ్చి మోకాలు చిప్పలు కనిపించేలాగో కనిపించేలాగో చిప్పలు పగలగొట్టి ఇంకొకసారి సమాజాన్ని డివైడ్ చేసే మాటలు మాట్లాడడం, ఒక మాట గట్టిగా బెదిరించే ఒక్క డిఎస్పీ లేడా అండి ఆంధ్రప్రదేశ్లో, ఒక ఎస్పీ లేడా అండి ఆంధ్రప్రదేశ్లో, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో అడ్మినిస్ట్రేషన్ని నడపడానికి ఒక్క దమ్మున్న పోలీస్ అధికారి, ఒక దమ్మున్న కలెక్టర్ లేకపోవడం అనేది దురదృష్టం. అంటే మీకు ఇక్కడ అర్థం కావాల్సిందంటే ద లెవెల్స్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ అట్ ఎవ్రీ లెవెల్. రాధా మనోహర్ దాస్ లాంటి వాడిని ముట్టుకుంటే రఘురామకృష్ణరాజు ఫోన్ చేసి మన రాధా మనోహర్ దాసు వాడు హిందూ ధర్మ సంరక్షకుడు అని. రాముడు హిందూ ధర్మ సంరక్షకుడి దగ్గర నుంచి రాధా మనోహర్ దాస్ గాడి వరకు మనం దిగజారిపోయాం. వాడిని లేపే క్రమంలో ఇంకొకడు ఎప్పుడు అగ్రెసివ్గా స్టేజ్ ఎక్కి రోడ్డు ఎక్కి మాట్లాడటం, తాను నమ్మిన ఒక పెద్ద ఐడియాలజీని ముక్కలుగా చేసుకొని ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మాట మాట్లాడే ముందర ప్రతి మాట ఈ డిజిటల్ యుగంలో చాలా ఆచితూచి మాట్లాడాలన్న విషయం రావణ్ అనే వ్యక్తికి తెలియదా అండి? చూడు, నువ్వు ఒకవేళ ఎస్సీ కులానికి చెందినవాడివి అయితే అది గట్సీగా చెప్పుకో, గౌరవాన్ని తీసుకురా నీ జాతికి. అంతేగాని కమ్మ అనే ఒక పేరును ఎందుకు వాడుకుంటున్నావు? అంటే కమ్మలకు గౌరవం ఉంది కాబట్టి నాకు గౌరవం ఇవ్వండి, కానీ నేను ఎస్సీల కోసం పోరాడతానని చెప్పాలనుకుంటున్నావా? నేను ఎస్సీ కాదు, ప్లీజ్, నేను ఎస్సీ కాదు, నేను కమ్మను, నాకు గౌరవం ఇవ్వండి, కానీ నేను ఎస్సీల కోసం పోరాడతాను. నీ పేరేంటి? జోసెఫ్. ఎక్కడో మా ఇంట్లో అది జరిగిపోయింది, బట్ నేను కమ్మనే. ఎందుకన్నయ్యా ఇదంతా? నేను నా పుట్టుక నా కులం నేను ఎంచుకోలేదు, కానీ బై ఎనీ ఛాన్స్ నా కులానికి సంక్షోభం వస్తే నేను మాట్లాడతాను. నా కులానికి సంక్షోభం సృష్టించి మాట్లాడను. దట్ ఈస్ నాట్ మై టైప్. ఇది ప్రతి ఒక్కరు యూట్యూబ్లో మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఒక సలహానండి. సంక్షోభం సృష్టించి మాట్లాడితే ఇదిగో ఇటువంటి చట్టాలు. నేను ఈరోజు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నానని మీరు అనుకుంటే అది మీ భ్రమ. భయపడ్డానని మీరు అనుకుంటే ఓకే, భయపడ్డాను అనుకోండి, పర్లేదు. ప్రభుత్వానికి భయపడి సావాలి మనం. భయపడకపోతే ఎలా? ఆ ఉప్మా చట్టం అంట, నాకు ఇప్పుడే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, సార్ నా మీద ఉప్మా, ఇడ్లీ, పూరి లాంటి చట్టాలు ప్రయోగించకండి. నేను చాలా కామెడీ అని చూడడానికి ఇలా ఉంటాను, కానీ చాలా కామెడీ చేస్తాను. నా వల్ల నన్ను మీరు లోపల పెట్టినా కూడా నేను జైలు అధికారితో కూర్చొని చాలా కామెడీ చేసే రకం. నా మీద గిప్మాలు ప్రయోగించకండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అది మీకొక్కరికే ఉంది, మాకు లేదన్న విషయం మాకు మొన్న మా రావణ్ బ్రో మీద ఉప్మా చట్టం ప్రయోగించినాకనే తెలిసింది మాకు. కాబట్టి వద్దు సార్, ఉప్మా గిప్మా మనకొద్దు. నేను నా గుండె కోసి చూస్తే మీకు కనపడేది బ్లడ్ కాదు. అక్కడ రాముడు కనబడతాడు, ఇటు పక్కన కృష్ణుడు కనబడతాడు. అంటే ఇటు పక్కన గుండె ఇటు పక్కే ఉంటుందా? అక్కడే రాముడు, కృష్ణుడు, సీత, లక్ష్మి, సరస్వతి, ఒక సైడ్కి అల్లాహ్ ఉన్నాడు, ఈ సైడ్ జీసస్ కూడా ఉన్నాడు. అందరు ఉన్నారు నా గుండెలో. మీరు కోసి చూడటమే తప్పు. మీకు కోసి చూడటమే గ్యాప్, అంతే. మీరు కోసి చూసారంటే కనబడుతుంది. కాకపోతే వద్దు, నేనేం సాయికృష్ణ కాదు, కోసి చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ క్యాజువల్గా మీరు స్కానింగ్ చేసినా కనబడుతుంది. కాబట్టి నా మీద ఉప్మా గిప్మా చట్టాలు వద్దు. నా పాయింట్ ఒకటే, యూట్యూబ్ చేస్తున్న వాళ్ళందరికీ చెప్తున్న సజెషన్ ఒకటే, పోరాడండి, సృష్టించి పోరాడకండి సమస్యల్ని. పోరాడుతున్నప్పుడు మీకు సమస్య వస్తే సమాజం అంతా మీ వెనక నిలబడుతుంది. ఈరోజు రావణ్కి ఏం చేస్తున్నారు? చూడండి, నేను కూడా మాటికి రావణ్ అంటున్నా. రావణ్ కాదండి, అతను జోసెఫ్ చౌదరి. ఓకే, జోసెఫ్ చౌదరిని ఏం చేస్తున్నారు? అతను ఒక లిప్ కిస్ వీడియో జనరేట్ చేశారు ఏఐలో, పాపం కష్టపడి. దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు జనసేన. అసలు యువతకు ఏంట్రా, టైం లేదా మీకు? మీకు ఉద్యోగాలు లేవా? పని లేదా? నేను ఒక వీడియో చేయడానికి ఇంకో వీడియో చేయడానికి గ్యాప్ దొరికి వీడియో చేయడానికే కష్టపడుతుంటే మీరు ఏలో ఒక మీద నెగిటివిటీ క్రియేట్ చేసి ప్రొజెక్ట్ చేస్తున్నారు ఏంద్రా? మీరు పవన్ కళ్యాణ్ అభిమానించండి, బట్ వాట్ కైండ్ ఆఫ్ సెన్స్ థింగ్స్ యు ఆర్ డూయింగ్? మా రాముడిని అంటారా, మా సీతని అంటారా అని 16-18 ఏళ్ళ కుర్రోడు పీక్కుంటుంటే, అరే కాలేజీకి పోరా, ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది అది, లేదా ఇంకోటి ఏదో ఉంటుంది కష్టం, అది చదువుకోరా బాబు పిచ్చోడా అంటే, మా రాముడిని అంటారా, మా సీతని అంటారా, మా పవన్ అంటారా, మా సనాతన మా ధర్మ పరిపాలకుడిని అంటారా అంటే ఎవడు కాపాడతారా మిమ్మల్ని ఇలా మాట్లాడితే? చెప్పండి, ఎవడు కాపాడతాడు మిమ్మల్ని? నోబడీ ఈజ్ గోయింగ్ టు సేవ్ యూ, నోబడీ ఈజ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ. ఆంధ్రప్రదేశ్లో సమస్య వచ్చింది, అరే ఎవడో చంపేశాడు రా సాయికృష్ణ అనేవాడిని అంటే ఎవడు మాట్లాడు? ఆ వైసీపీ మాట్లాడితే వైసీపీ మాట్లాడితే దానికి వాల్యూ ఉండదు. నేను సాయికృష్ణ మీద కూడా ఇంకో వీడియో చేయాలండి, ఎందుకంటే నా బాధ్యత అనుకుంటా. నేను ఎందుకు అనుకుంటున్నాను అంటే, వాడు చచ్చిపోవడం పోరా నువ్వు పో, కానీ నువ్వు చచ్చిపోయిన తీరును చూసావా, భయాన్ని కలిగించేసింది. నాతో పాటు సమాజాన్ని అందరికీ భయాన్ని కలిగించేసింది. బట్ యు సీ, లెట్ us not divert the issue.
ఈ రావణ్ బాబు జోసెఫ్ మహారాజ్, నువ్వు ఒక టాపిక్ మీద పోరాడుంటే నీ ప్రశ్న సమాజంలో సమాధానాలను వెతికేది. కానీ నువ్వు 100 ద్వేషాలను ఒకేసారి ఒకే టైంలో వీడియోలలో కుక్ చేస్తే ఏమైపోయింది అంటే, ఈరోజు నీకోసం దేనికోసం పోరాడాలన్నా ఒక్కొక్కడికి ఒక్కొక్క సమస్య వచ్చి అడ్డం నిలబడుతుంది. నువ్వు ఈసారి నీకోసం ఒక నిలబడాలి, ఒక పొలిటికల్ పార్టీ, అరే మన కుర్రోడు పాపం ఇబ్బంది పడుతున్నాడని నిలబడితే వీడు యాంటీ హిందూ అండి, వాడు రాముడిని తిట్టాడండి, సీతమ్మ వారిని నాతో ఒకడు చదువుకున్నాడు అండి, చదువుకున్నవాడు నాతో మాట్లాడనమాట, వాడు సీతమ్మ వారిని తిట్టాడు, వాడు ప్రకాష్ రాజ్తో తిరుగుతున్నాడు, ప్రకాష్ రాజ్ యాంటీ హిందూ అంట, యాంటీ ఇండియన్ అంట. ఏ రేంజ్లో ఇదే ప్రకాష్ రాజ్ని పవన్ కళ్యాణ్ మా ఎలక్షన్స్లో సపోర్ట్ చేశాడండి. మా ఎలక్షన్స్లో మంచు విష్ణు గెలిచాడు కదా, మంచు విష్ణు గెలిచింది వేరే వాళ్ళ టీంలో, ప్రకాష్ రాజ్ మీద మంచు విష్ణు గెలిచాడు. ఈ ప్రకాష్ రాజ్ని బలపరిచింది పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి. ఇది మర్చిపోతున్నారు. అదే పవన్ కళ్యాణ్, అదే చిరంజీవి ఈరోజు ప్రకాష్ రాజ్ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు యాంటీ నేషనల్ ముద్ర వేస్తున్నాడు. అదే యాంటీ నేషనల్ సినిమాలో మన తోటి కులస్తులతో కలిపి ప్రొజెక్ట్ చేయబడినాడు వ్యవస్థల్లో. ఎలా చూడాలి దీన్ని? డ్రామాస్, ఇవన్నీ డ్రామాలు. మనము చూస్తున్న మీరు చెప్తున్న నేను, మనం మాత్రం శాశ్వతంగా ఇలా ఉంటాం. వాళ్ళు రోజుకొక వేషము, పూటకొక మాట, డ్రామాల పరంపరతో జీవితాలు జీవిస్తుంటారు. ఒకటి గుర్తుపెట్టుకుందాం, మనం హేట్ స్పీచ్ మాట్లాడే ముందర ఆలోచించండి. మీరు ఏ కాన్సెప్ట్లో మాట్లాడుతున్నారు, ఏ ప్లాట్ఫామ్లో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరి కోసం మాట్లాడుతున్నారు? నేను ఒక మాల, నేను ఒక మాదిక, నేను ఒక 1,00,000 మంది మాదిగల కోసం మాట్లాడుతున్నా, 1,00,000 మంది మాలల కోసం మాట్లాడుతున్నా, నేను ఒక రెడ్డి, నేను ఒక 1,00,000 మంది రెడ్ల కోసం మాట్లాడుతున్నా, నేను ఒక కమ్మ, నా కమ్మ జాతి కోసం మాట్లాడుతున్నా అని ధైర్యంగా చెప్పుకొని మాట్లాడండి. నోబడీ ఈజ్ గోయింగ్ టు క్వశ్చన్ యూ. నేను పలానా కులం గురించి మాట్లాడుతున్నా. ఈరోజు TV5 అదొక శాటిలైట్ ఛానల్, బిచ్చగారి వెదవల్లాగా వాళ్ళు కులం గురించి మాట్లాడే స్టేజ్కి ఒక శాటిలైట్ ఛానల్. భారతదేశంలో శాటిలైట్ ఛానల్లో ఒక యాంకర్ కూర్చొని నువ్వు ఈ కులం కాదంట కదా, నువ్వు మా కులం కాదంట కదా అని మాట్లాడుతున్న స్వతంత్ర భారతదేశంలో సగర్వంగా బతుకుతున్న జీవితాలు మనవి. ఇటువంటి భారతదేశంలో ఎలా బ్రతకాలి, ఎలాంటి ఆలోచనలు ఉండాలో మీరే ఆలోచించుకోండి. ఈ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ చౌదరి అనే వ్యక్తి తన యుద్ధాన్ని ప్రభుత్వం మీదనో అనిశ్చితి మీదనో పోరాడుంటే ఖచ్చితంగా ఈరోజు అతనికి సపోర్ట్ వచ్చి ఉండేది. కానీ ఈరోజు అతని సపోర్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సమాజం ఇవ్వలేకపోవటానికి కారణం దేవుడు, మతము, జాతి, కులము, రకరకాల ఐడెంటిటీస్. ఇవన్నీ నువ్వు సెక్యులర్గా బతకచ్చు, సమాజం విల్ యాక్సెప్ట్. నువ్వు అథీస్ట్గా బతకచ్చు, దేవుడిని నమ్మకుండా కూడా బతకచ్చు, సమాజం విల్ యాక్సెప్ట్. బట్ డోంట్ బీ యాంటీ రిలీజియస్. ఏ రిలీజియన్కి వ్యతిరేకంగా మాట్లాడద్దు. సనాతన ధర్మాన్ని అని ఏదో మాట్లాడావు, ఎందుకన్నయ్యా అవన్నీ? నేను ఎప్పుడు వినలేదు అటువంటి మాటలు. సనాతన ధర్మంలో సమస్యలు ఉన్నాయి, సమస్యల్ని తీసేస్తే ఆ ధర్మాన్ని అద్భుతమైన ధర్మంగా మలుచుకోవచ్చు. దాని మీద కదా యుద్ధం చేయాల్సింది, ఒక వ్యవస్థగా, వ్యక్తిగా మనము. సో నేను ఇక్కడ ప్రశ్నారావని తప్పు పట్టడం లేదు, అట్ ద సేమ్ టైం ప్రభుత్వ తీరునుకు చప్పట్లు కొట్టడం లేదు. ప్రభుత్వం ఈజ్ యాజ్ యూజువల్ వరస్ట్గా జరుగుతూ ఉంది. వాళ్లకు ఒక యూట్యూబర్ మీద చేసే యుద్ధం ఏదో పేదరికం మీదనో, అనారోగ్యం మీదనో, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ మీదనో చేసి ఉండుంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఎంత బ్యూటిఫుల్గా ఉండేదండి. సో ఫైనల్లీ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ నాట్ టు స్ప్రెడ్ హేట్రెడ్నెస్ అక్రాస్ ద ప్లాట్ఫామ్స్. యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో హేట్రెడ్నెస్ స్ప్రెడ్ చెయ్యకండి. చాలా ప్రాంగ్డ్ వీడియో అయినో బోర్ కొట్టుంటుంది మీకు. వాట్ కెన్ వీ డూ? మాట్లాడాలి కదా, మనం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారో చెప్పండి. పొద్దునే నేను ఉండేది కూడా ఒక్కడనే ఉంటాను దెయ్యంలాగా. సో నేను మీతో తప్ప ఎవరితో కూడా మాట్లాడే అవకాశం లేదు. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ మీటింగ్ యూ. రెగ్యులర్గా కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.